శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. 9 రోజుల పాటు శ్రీవారు భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే ఈ మహత్తర ఘట్టానికి తిరుమలలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. బ్రహ్మోత్సవాల వేళ అన్ని దారులు తిరుమల వైపే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు ఒక కథనం. అయితే దాదాపు 1000 ఏళ్ల కిందటి నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనడానికి అనేక ఆధారాలున్నాయి. ప్రపంచంలోని ఉండే మానవులందరి శ్రేయస్సు కోరుతూ, శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని కోరుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు 9 రకాల ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో తొలి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చంద్రబాబు వచ్చారు. అక్కడ టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించారు. అక్కడే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగా నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజున మలయప్ప స్వామి 5 తలల చినశేష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. పురాణాల ప్రకారం చినశేషుణ్ణి వాసుకిగా పరిగణిస్తారు. అలాగే హంస వాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మూడో రోజున శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కాగా యోగ శాస్త్రంలో సింహాన్ని బలానికి, అలాగే వేగానికి ప్రతీకగా భావిస్తారు. మూడో రోజు రాత్రి ముత్యపు పందిరిలో శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 4గో రోజున కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేస్తారు. కల్పవృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అత్యంత విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఎటువంటి లోటు ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే 4గో రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తారు. కాగా ఇదే రోజు రాత్రి గరుడ వాహనంలో స్వామివారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మన పురాణాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గరుడ సేవలో పాల్గొన్న వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం హనుమంత వాహనంలో శ్రీరాముని అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇదే రోజున సాయంత్రం వేళ స్వర్ణరథంపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం రాత్రి గజవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఇక చివరి 3 రోజుల బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. 7వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివుడికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఇక చివరగా 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్ర తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఏమైనా 9 రోజుల పాటు కనుల విందుగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వీక్షించి పునీతులం కావాలని భక్తులు కోరుకుంటారు.